ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రకు ఘన స్వాగతం పలికిన మాస్టర్లు, ధ్యానులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో 5వ పిరమిడ్ ధ్యాన మందిరానికి భూమి పూజ. ఎన్టీఆర్ జిల్లా రామిరెడ్డిపల్లిలోని శ్రీ రమణ భగవాన్ పిరమిడ్ ధ్యాన మందిరం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు. నెల్లూరు జిల్లాలోని నరవాడ వైకుంఠపాడు ప్రాథమిక హైస్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలోని కేజీబీవీ స్కూల్లో స్పిరిచువల్ సైన్స్ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రకు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘన స్వాగతం పలికారు పిరమిడ్ మాస్టర్లు. మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ మెంబర్ జేజే నారాయణ పత్రిజీ చైతన్య జ్యోతిని మంగళగిరిలోని ధ్యాన కేంద్రానికి తీసుకెళ్లగా మాస్టర్లు, ధ్యానులు జ్యోతిని దర్శించుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. పత్రిజీ చైతన్య జ్యోతిని దర్శించుకుంటే స్వయంగా బ్రహ్మర్షి పత్రిజీనే చూసినట్లుగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు తమ సందేశాలను వినిపించారు. డిసెంబర్ 21 నుంచి 31 తేదీ వరకు కడతాల్లో నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఈ ప్రాంత మాస్టర్లు, ధ్యానులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆహ్వానం పలికారు. కైలాసపురి నుంచి బయలుదేరి ప్రతి జిల్లాని టచ్ చేస్తూ అందరికీ ధ్యాన మహాయాగానికి రమ్మని, పత్రిజీ ధ్యాన మహాయాగానికి రమ్మని పిలుపుగా ఈ అందరినీ టచ్ చేస్తూ వెళ్తూ ఉంది. ఎంతో ఎనర్జెటిక్గా ఉన్న ఈ జ్యోతి పత్రిజీ ప్రత్యక్షంగా ఆయన చూసినంత అనుభూతి పొందాము. ఎందుకంటే ఆయన శారీరకంగా ఇక్కడ భూమి మీద లేరు, కానీ ఆయన ఉండగా ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చి మంగళగిరిని దర్శించి అందరికీ సందేశాలు ఇచ్చి వెళ్ళారు. ఆయన ఉద్దేశమే ప్రపంచమంతా ధ్యానాన్ని ప్రచారం చేయాలని, ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరము అని. పత్రిజీ గారి ఆశయ సాధన కోసం మేము మరి ఎంతో కృషి చేస్తున్నాము. ధ్యానం మరి శాకాహార జగత్ అవ్వాలని చెప్పి ఆయన కృషిలో భాగంగా మేము కూడా మరి చక్కగా ఆ ధ్యానం చేసుకుంటూ 10 మందికి ధ్యానం నేర్పిస్తూ మరి పాంప్లెట్ల ద్వారా మరి దేశాల నుంచి కూడా మరి విస్తారంగా పాంప్లెట్లు పంచుతూ అందరికీ కూడా ధ్యానం నేర్పిస్తూ చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పట్టణంలో చక్కగా నిర్వహించుకున్నాము. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏజీహెచ్ఎస్ చిరుతపల్లిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాస్టర్ సరోజ పాల్గొని విద్యార్థులకు ఆనాపానసతి ధ్యానం గురించి విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని, చదువులో బాగా రాణిస్తారని, అలాగే మంచి ఆరోగ్యం కలుగుతుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని చౌడమ్మగుడి దగ్గర నూతనంగా నిర్మించనున్న 5వ పిరమిడ్ ధ్యాన మందిరానికి భూమి పూజ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన పిరమిడ్ ధ్యాన మందిరానికి భూమి పూజ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు చెన్నకేశవరావు, వైస్ ప్రెసిడెంట్ గంగాధర గాంధీ, మాస్టర్లు ఉషారాణి, శ్రీనివాసరావు, మాధవరావు, రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో ర్యాలీ ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా మాస్టర్లు, ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు. ప్రజల్లో శాకాహారం, ధ్యానం విశిష్టతల గురించి చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన ధ్యాన శిక్షణ తరగతుల్లో జ్ఞానదాతగా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు చెన్నకేశవరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమాల్లో 100
150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. కార్తీక మాసం అంటే శివుడికి ఇష్టమైనటువంటి నెల అని పెద్దలు చెప్పారు. కానీ శాస్త్రాల్లో మీరు చూసినట్లయితే, గ్రంథాల్లో పరిశీలన చేసినట్లయితే, ఉపనిషత్తుల్లో పరిశీలన చేసినట్లయితే, వేదాల్లో పరిశీలన చేసినట్లయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి నెల కూడా పవిత్రమైంది. కాకపోతే ఎందుకు పెట్టారు అంటే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క విశిష్టత ఎందుకు పెట్టారు అంటే ఈ మాసంలో మరి ఉదయాన్నే లేచి తెల్లవారుజామునే లేచి ప్రతిరోజు అయితే మనం పొద్దున్న 8, 9, 7 లేస్తాం, అది వేరే విషయం. కానీ ఈ కార్తీక మాసం వచ్చేసరికి తెల్లవారుజామునే లేచి ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉపవాసాలు, పూజలు చేసుకునేవాళ్ళు పూజలు, వ్రతాలు చేసేవాళ్ళు వ్రతాలు, నోములు చేసుకునేవాళ్ళు నోములు, ఇలా రకరకాలుగా చేసుకునేటప్పుడు మనం పొద్దున్నే లేచి శుచిగా శుభ్రంగా స్నానం చేసి ఉండడం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరం అనేది శుద్ధి అవుతుంది, శరీరానికి శక్తిని వస్తుంది. కాబట్టి ఈ మాసాన్ని కార్తీక మాసం దేవుడికి ఇష్టమైన మాసం అంటే మనం చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో శ్రీ రమణ భగవాన్ పిరమిడ్ ధ్యాన మందిరం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పిరమిడ్ నిర్మాణకర్తలు కాట్ర శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా 400 మంది ధ్యానులతో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను పంపిణీ చేసి శాకాహారం విశిష్టతపై ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒరియా సిద్ధాంతి, ఆయుర్వేద నిపుణులు శ్రీదేవి దాస్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో మంది గురువులను తాను దర్శించానని, అయితే అందరికంటే గొప్ప గురువు కరుణామూర్తి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ అని కొనియాడారు. అనంతరం సినీ గాత్ర కళాకారుడు అనిల్ తన గాత్ర సంగీతంతో ధ్యానులకు అలరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎఫ్ అధ్యక్షులు చెన్నకేశవరావు, కార్యదర్శి ఉషారాణి, మాజీ శాసనసభ్యులు రామారావు, కాట్ర అప్పారావులు పాల్గొన్నారు. పెద్ద నుండి పలుకు చలవగాను, పెద్ద నుండి ఎప్పుడు చల్లగా మంచి విషయాలు చెప్తారు. అలాంటి గురువులు ఎంతోమంది మేము భారతదేశంలో చూసాం. వాళ్ళ స్వార్థం చూసుకున్నారు తప్ప ప్రజలకు పంచిపెట్టాలని ఎవరు చూడలేదు. కానీ ఇది ప్రజలకు పంచిపెట్టిన గురువు. అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుని వాళ్ళ కథలు మిగిలిపోయాయి. కానీ అలా కాదని అందరినీ బాగు చేయాలి. ప్రతి మనిషిని ఒక మాస్టర్ని చేసి వదిలేయాలి. మాస్టర్ని చేసైతే మాస్టర్ని ఆటోమేటిక్గా బతుకుతాడు అని మంచి ప్లాన్ వేసి చక్కటి విద్య అందించిన గురువు పత్రిజీ గారు. ఎక్కడ దొరుకుతారమ్మా మీరు? డబ్బులు ఇచ్చినా దొరకరు అలాంటి గురువు. అంటే ఆ గురువుకు రుణపడి ఉన్నారు మీరు, మనసా వాచా కర్మణ. మళ్ళీ ఇంకొకసారి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. ధ్యానం ఎంతో శ్రద్ధతో చేసినప్పుడే ఫలితం ఉంటుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, పారిజాత వృక్షము, అష్టైశ్వర్యాలు మనకు వస్తాయి. అప్పుడు అతీంద్రియ శక్తి ఆత్మారామంగా అయిపోయాయి. నీకే శక్తివంతుడి నారాయణ అయిపోయా. అంతవరకు చేయాలి కదా నువ్వు. ఆ వచ్చి కూర్చొని చేస్తే ఈ హాలాహలం అంతా పోతుంది. అది చేయలేనప్పుడు ఇవన్నీ ఎట్లా వస్తాయి మనకు? రావు. అందుకే ఏం చెప్పినాడు గురుదేవులు, నువ్వు ఎప్పుడైతే కూర్చుంటే ఆ నారాయణ ఇచ్చినది నీకు వస్తమైంది. నువ్వు కూర్చోగలు మూసుకొని ఒకరోజు చేస్తే సరిపోతుందా? నో, 41 days. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలోని కేజీబీవీ స్కూల్, అలాగే జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో విద్యార్థులకు స్పిరిచువల్ సైన్స్ అండ్ ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ జగ్గారెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. మనలో అద్భుతమైన శక్తి ఉందని, అయితే నెగటివ్ ఆలోచనలు, భయాలు, తప్పుడు నమ్మకాలతో గుర్తించలేకపోతున్నామని తెలియజేశారు. యోగా, మెడిటేషన్ల ద్వారా మనలోని భయాలను, నెగిటివిటీ ఆలోచనలు తొలగించుకోవచ్చని వివరించారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెడిటేషన్ బుక్స్, పిరమిడ్ క్యాప్స్లను పంపిణీ చేశారు. ఎన్టీఆర్
జిల్లా గంపలగూడెం మండలంలోని లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నేరెళ్ల సతీష్ చే ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నేరెళ్ల సతీష్ ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయ పద్ధతి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. నెల్లూరు జిల్లాలోని నరవాడ వరికుంటపాడు ప్రాథమిక హైస్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వింజమూరు పిరమిడ్ మాస్టర్ పద్మ, తిరుపతి రెడ్డి, నారాయణమ్మలు పాల్గొని విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాల గురించి చక్కగా వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత విద్యార్థులకు శ్వాస విజ్ఞాన జ్యోతి పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా వలేటి వారిపాలెంలోని ప్రగతి స్కూల్ అలాగే జెడ్పీహెచ్ఎస్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులచే ధ్యాన సాధన చేయించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే శాకాహారం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు, విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. శ్వాసను గమనిస్తూ ఉంటే చక్కగా ఆలోచనలన్నీ తగ్గుతాయి, శక్తి వస్తుంది. మనము మ్యాటర్, ఎనర్జీ, థాట్ అండ్ కాన్షియస్నెస్, పదార్థము, శక్తి, ఆలోచన, చైతన్యముల కలయిక. మరి ఎంత ధ్యానం చేస్తామో అంత శక్తిని తీసుకుంటాం. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే శక్తి అంతా ఖర్చు అవుతుంది. శక్తి లేనప్పుడే అన్ని సమస్యలు వస్తాయి. శక్తిని ఎక్కువ సంపాదించుకోవాలంటే ఎక్కువ ధ్యానం చేయాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారెడ్డి పాల్గొని ధ్యానంలోకి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అవన్నీ సరిచేసేకే మనకు రోగాలు వచ్చేది కానీ ఈ మూడు వల్లే వస్తానని చెప్తాను. ఏ రోగం వచ్చినా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కఫము, వాతము, పిత్తం. కఫవాత పైత్యములు కప్పినప్పుడు నువ్వు రామరామాయణ లేకపోరా నారాయణ, మనకి ఎక్కడో ఇది జరుగుతుంది. దీన్ని సరిచేసి ఉండే కోసం వాళ్ళు మధ్య మార్గం పెట్టినారు. వాళ్ళకి మన పెద్దలకి ఇన్ని రోగాలు రుచులు లేవు. ఇప్పుడు ఎందుకు వచ్చినప్పటికీ ఇన్ని వేసి దీంట్లోకి వేస్తాను, దీంట్లో తిప్పలేక అది పులిచిపోతుంది, పాడైపోతుందని చెప్తాను. కన్నులు చూస్తున్నాయి, కన్నులు కావాలంటుంది, కడుపు వద్దంట. అన్ని చేసి పెడితే ఏ మంది అయి కన్నులో ఇది నిండింది, అడైతే మామిడికాయ అది ఊరికాయ అని చూస్తానే జ్ఞానికి మళ్ళా కావాలంటుంది. కన్ను కావాలంటుంది, కడుపు వద్దంటుంది. నువ్వు 18-20 రకాలు చేస్తే ఏదంటే లోపల వేస్తే నువ్వు ధ్యానం చేస్తావు, మళ్ళీ క్లాస్ ఆడిస్తావు. దాన్ని తగ్గించి, అది వద్దని లేవు, వద్దని చెప్పలే, దాన్ని తగ్గించి దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. తగ్గిమని దానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలా, దీనికి అవసరమైతే దీన్ని తీసుకోవాలా. వనపర్తి పట్టణంలో నవంబర్ 24న మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. వనపర్తి పట్టణం బండారు నగర్లోని మహావతార బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి మహాకరుణ శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగనుంది. ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. నెల్లూరు జిల్లా
జిల్లా కావలిలోని ఉషోదయ మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నవంబర్ 24న ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏఎస్కే శివకుమార్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు సదాశివరెడ్డి, ఉషశ్రీ దంపతులు. హైదరాబాద్ అల్వాల్లోని శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ కేర్ సెంటర్లో నవంబర్ 23న సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం, నవంబర్ 24న వన్ డే వర్క్ షాప్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న నిర్వహించే సామూహిక ధ్యానంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కౌకూర్, రేణుక పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. అలాగే 24న జరిగే ఫుల్ డే వర్క్ షాప్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామచంద్రమూర్తి పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ఆల్వాల్ పిరమిడ్ మాస్టర్స్. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.